హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ మ్యాథ్ కెమ్ మేడ్ ఈజీ. మన ఛానల్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి సంబంధించి ఆంధ్రతో పాటుగా తెలంగాణ విద్యార్థులకు ఉపయోగపడే విధంగా పాస్ గ్యారంటీ ఇన్ 20 days ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి ఉన్నాం. ఈ ప్రోగ్రాంలో మన జర్నీ డే 7కి వచ్చింది. ఈ డే 7 మ్యాథ్స్ 1Aలో ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్కి సంబంధించి 2 7 మార్క్స్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవి ఎక్స్ప్లెయిన్ చేసే ముందుగా మన వీడియోస్ మరింత మందికి షేర్ అవ్వాలనే ఉద్దేశంతో ఖచ్చితంగా మీరు అందరూ కూడా షేర్ చేయాలని కోరుతున్నాను. అలాగే మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నెక్స్ట్ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మన సీక్వెన్స్ ప్రకారం క్వశ్చన్ నెంబర్ 13 12 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఫైండ్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ద స్క్యూ లైన్స్ r bar is equal to 6i bar plus 2j bar plus 2k bar plus t into I bar minus 2j bar plus 2k bar and r bar is equal to minus 4i bar minus k bar plus s into 3i bar minus 2j bar minus 2k bar. సో ఈ స్క్యూ లైన్స్ మధ్యలో డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. దానికోసం నేను ఏం చేస్తాను చూడండి. ముందు ఇచ్చిన ఈక్వేషన్స్ రాసుకోవాలి. గివెన్ ఈక్వేషన్స్ ఆర్ అని చెప్పేసి 6i bar plus 2j bar plus 2k bar plus t into I bar minus 2j bar plus 2k bar. Compare with r bar is equal to a bar plus tb bar. దీంతో కంపేర్ చేసుకుంటే a bar is equal to 6i bar plus 2j bar plus 2k bar. అలాగే b bar is equal to I bar minus 2j bar plus 2k bar. సేమ్ అలాగే ఇటువైపు రాద్దాం. r bar is equal to minus 4i bar minus k bar plus s into 3i bar minus 2j bar minus 2k bar. దీన్ని మనం కంపేర్ చేద్దాం. r bar is equal to c plus s into c bar plus s into d bar తో కంపేర్ చేస్తే c bar ఎంత అవుతుంది? minus 4i bar minus k bar. d bar ఎంత అవుతుంది? 3i bar minus 2j bar minus 2k bar. ఇప్పుడు షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ స్క్యూ లైన్స్, షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ స్క్యూ లైన్స్ ఇస్ ఈక్వల్ టు మనం ఫార్ములా రాసుకుని దాని నుంచి మనం చేద్దాం. a bar minus c bar dot b bar cross d bar by modulus of b bar cross d bar. సో దీంట్లో ఏం చేయాలంటే a bar c bar ఇద్దరిని మైనస్ చేస్తాం. b బార్ని d బార్ని క్రాస్ ప్రొడక్ట్ చేయాలి. దానికి మళ్ళీ మ్యాగ్నిట్యూడ్ కనుక్కోవాలి. వీళ్ళిద్దరికి డాట్ ప్రొడక్ట్ కనుక్కోవాలి. మొత్తం 4 కాన్సెప్ట్లు ఉన్నాయి దీంట్లో. ముందు a bar minus c bar ఫైండ్ అవుట్ చేస్తాను. 6i bar plus 2j bar plus 2k bar minus c bar అంటే minus 4i bar minus k bar that equal to minus into minus plus కాబట్టి 6 plus 4 ఎంతండి? 10i bar minus into minus plus కాబట్టి k bar 2k bar కలిపితే 3k bar. j bar లేదు ఇక్కడ, సో ఇదే రాస్తాం. 2j bar plus 3k bar అలా పక్కన పెట్టి ఉంచండి. నెక్స్ట్ b bar క్రాస్ d bar ఫైండ్ అవుట్ చేస్తాం. i bar j bar k bar కోఎఫిషియెంట్స్ రాయండి. 1 minus 2 2 ఇక్కడ d బార్ లో 3 minus 2 minus 2. సో దీనికి మనం జాగ్రత్తగా మనం క్రాస్ ప్రొడక్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. i బార్ రో కాలం రెండు రిమూవ్ చేసి minus 2 2 minus 2 minus 2 minus j బార్ ఇంటూ j బార్ ఉన్న రోని కాలం రిమూవ్ చేసేసి 1 2 3 minus 2 ప్లస్ k బార్ ఇంటూ ఈ రోని కాలం రిమూవ్ చేసేసి 1 minus 2 3 minus 2 that equal to I bar into minus plus 2 to the 4 minus into plus minus 2 to the 4 minus into minus plus 4 రాసుకోవాలి. minus j bar into 1 into minus 2 minus 2 minus 3 to the 6 plus k bar into 1 into minus 2 minus 2 minus 3 into minus 2 minus 6 అవుతుంది. ఇక్కడ minus into minus plus 6 రాస్తాం. 4 plus 4 8i bar minus 8 వస్తే ఇక్కడ minus into minus plus 8j bar 6 లో 2 తీస్తే 4 కాబట్టి ప్లస్ 4k bar. ఇలా b bar క్రాస్ d bar వచ్చింది. అలా వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం కనుక్కోవాలి మనం? b bar క్రాస్ d bar కి మాడ్యులస్ దాని యాంప్లిట్యూడ్ కనుక్కుందాం. b bar క్రాస్ d bar is equal to root of 8 square plus 8 square plus 4 square 8 square plus 8 square plus 4 square 64 plus 64 plus 16 146 వచ్చింది. నెక్స్ట్ అలాగే a bar minus c bar డాట్ b bar క్రాస్ d bar కనుక్కుందాం. డాట్ ప్రొడక్ట్ ఫైండ్ అవుట్ చేయాలి.
ఏ బార్ మైనస్ సి బార్ అంటే ఎంత వచ్చిందండి 10i బార్ ప్లస్ 2j బార్ ప్లస్ 3k బార్ డాట్ బి బార్ క్రాస్ డి బార్ అంటే ఎంత వచ్చింది 8i బార్ ప్లస్ 8j బార్ ప్లస్ 4k బార్ డాట్ ప్రోడక్ట్ ఫైండ్ అవుట్ చేస్తే 10 8 జార్ 10 into 8 plus 2 into 8 plus 3 into 4 80 plus 16 plus 12 8 108 అయింది సో 108 అయింది కాబట్టి సో షార్టెస్ట్ డిస్టెన్స్ దేర్ ఫోర్ షార్టెస్ట్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా మనం ఇక్కడ రాసాం కాబట్టి దీని వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ 108 బై రూట్ 146 అలా ఉంచేయండి. మనం ఇందాక చెప్పుకున్న ప్రాబ్లంలో వచ్చిన కరెక్షన్ ఏంటంటే అది ఏ బార్ మైనస్ సి బార్ క్రాస్ బి బార్ క్రాస్ డి బార్ అంటే 108 వచ్చింది మీకు తెలుసు. కానీ బి బార్ క్రాస్ డి బార్కి మ్యాగ్నిట్యూడ్లో చిన్న మిస్టేక్ చేసాం 8² ప్లస్ 8² ప్లస్ 4² అంటే 64 ప్లస్ 64 ప్లస్ 16 యాడ్ చేస్తే ఎంత అవుతుంది మొత్తం 144 రూట్ ఎంత 12 అంటే అప్పుడు 108 బై 12 ఈజ్ ఈక్వల్ టు 9 వస్తుంది ఆన్సర్. ఒకసారి అది చూడండి. నెక్స్ట్ మనం నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఏంటా క్వశ్చన్ అంటే క్వశ్చన్ నెంబర్ 14 మన సీక్వెన్స్లో క్వశ్చన్ నెంబర్ 14 ఈజ్ if a is equal to 1 minus 2 minus 1 b is equal to 4 0 minus 3 c is equal to 1 2 minus 1 d is equal to 2 minus 4 minus 5 then find the distance between a b and c d అని అడుగుతున్నారు. సో ముందు పొజిషన్ వెక్టార్స్ అని రాసుకున్న ఇచ్చిన పాయింట్స్ని పొజిషన్ వెక్టార్స్ ఆఫ్ ab cd r అని చెప్పి రాసుకుని oa bar is equal to 1i bar minus 2j bar ఇక్కడ ఉన్న లెటర్స్తో ఇక్కడ ఉన్న నెంబర్స్తోనే వేసుకోవాలి. అలాగే OB bar is equal to 4i bar ప్లస్ 0j bar వేయక్కర్లేదు మైనస్ 3k bar. అలాగే OC bar is equal to 1i bar అక్కడ 2 ఉంది కాబట్టి 2j bar మైనస్ 1 ఉంది కాబట్టి మైనస్ k bar. అలాగే OD bar is equal to 2i bar మైనస్ 4j bar మైనస్ 4k bar అయింది. ఇప్పుడు వెక్టార్ ఈక్వేషన్స్ రాసుకోవాలి. వెక్టార్ ఈక్వేషన్ ఆఫ్ ఏబికి వెక్టార్ ఈక్వేషన్ రాసుకోవాలంటే ఎలా రాస్తామంటే ఓఏ బార్ ప్లస్ టీ ఇంటూ ఏబి బార్ అని రాస్తాం. దానికోసం మనం ఏం చేస్తామంటే ఇక్కడ ముందు ఏబి బార్ కనుక్కోవాలి. ఏబి బార్ అంటే ఓబి బార్ మైనస్ ఓఏ బార్ అంటే 4i బార్ మైనస్ 3k బార్ మైనస్ i బార్ మైనస్ 2j బార్ మైనస్ k బార్ 4i మైనస్ i అంటే 3i బార్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2j బార్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ మైనస్ 3 ప్లస్ 1 అంటే మైనస్ 2k బార్ ఇది ఏబి బార్ వచ్చింది. సో ఇప్పుడు వెక్టర్ ఈక్వేషన్ ఏమవుతుంది ఆర్ బార్ ఇజ్ ఈక్వల్ టు ఓఏ బార్ ప్లస్ టీ ఇంటూ ఏబి బార్ అని రాస్తాం. అంటే ఇప్పుడు ఆర్ బార్ ఇజ్ ఈక్వల్ టు ఓఏ బార్ అంటే ఎవరు i బార్ మైనస్ 2j బార్ మైనస్ k బార్ ప్లస్ టీ ఇంటూ ఏబి బార్ అంటే ఎవరు 3i బార్ ప్లస్ 2j బార్ మైనస్ 2k బార్. సేమ్ ఇందాక ప్రాబ్లం లాగానే కంపేర్ విత్ ఆర్ బార్ ఇజ్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ టీబీ బార్తో కంపేర్ చేయండి. ఏ బార్ ఎంత అవుతుంది i బార్ మైనస్ 2j బార్ మైనస్ k బార్ అవుతుంది. అలాగే బి బార్ ఎంత అవుతుంది 3i బార్ ప్లస్ 2j బార్ మైనస్ 2k బార్ అవుతుంది. సేమ్ ఇలాగే వెక్టార్ ఈక్వేషన్ ఆఫ్ సిడి కూడా కనుక్కుంటాను. సో వెక్టార్ ఈక్వేషన్ ఆఫ్ సిడి వెక్టార్ ఈక్వేషన్ ఆఫ్ సిడి ఫైండ్ అవుట్ చేస్తే దానికోసం సిడి ఈజ్ ఈక్వల్ టు ముందు ఫైండ్ అవుట్ చేయండి వెక్టార్ని ఓడి మైనస్ ఓసి. దానికోసం 2i బార్ మైనస్ 4j బార్ మైనస్ 5k బార్ మైనస్ i బార్ ప్లస్ 2j బార్ మైనస్ k బార్. ఇప్పుడు మైనస్ i 2i నుంచి i తీస్తే i బార్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2j మైనస్ 4j అంటే మైనస్ 6j బార్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ మైనస్ 5 ప్లస్ 1 అంటే మైనస్ 4k బార్ అవుతుంది. సో ఇప్పుడు వెక్టార్ ఈక్వేషన్ ఆఫ్ సిడి ఏమవుతుందంటే ఆర్ బార్ ఇజ్ ఈక్వల్ టు ఓసి బార్ ప్లస్ ఆర్ ఇంటూ ఆర్ అని రాసుకోవచ్చు ఇబ్బంది లేదు, లేకపోతే టీకి రాసాం కాబట్టి ఎస్ ఇంటూ సిడి బార్ అని రాస్తాం. దానికోసం ఇక్కడ ఆర్ బార్ ఇజ్ ఈక్వల్ టు ఓసి అంటే ఎవరండి i బార్ ప్లస్ 2j బార్ మైనస్ k బార్ ప్లస్ ఎస్ ఇంటూ i బార్ మైనస్ 6j బార్ మైనస్ 4k బార్. ఇప్పుడు ఇక్కడ ఇందులో దీన్ని ఆర్ బార్ ఇజ్ ఈక్వల్ టు సి బార్ ప్లస్ ఎస్డి బార్తో కంపేర్ చేసుకుంటే సి బార్ అంటే ఎంత అవుతుంది
I bar plus 2j bar minus k bar. D bar అంటే ఎంత అవుతుంది? I bar minus 6j bar minus 4k bar. ఇక్కడ నుంచి మనం అంతకుముందు సమ్ ఎలా అయితే చేసామో అదే మోడల్లో మనం కంటిన్యూ అవుతూ వెళ్తూ ఉంటాం. సో దీనికోసం ముందు మనం ఏ బార్ మైనస్ సి బార్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏ బార్ మైనస్ సి బార్ ఫైండ్ అవుట్ చేస్తాం. I bar minus 2j bar minus k bar minus I bar plus 2j bar minus k bar. I bar minus I bar క్యాన్సిల్. ఇక్కడ మైనస్ 2j ఇక్కడ మైనస్ 2j అంటే మైనస్ 4j బార్ అయింది. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ k బార్, ఇక్కడ మైనస్ k బార్ క్యాన్సిల్ అయిపోతే మైనస్ 4j ఒకటే మిగులుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం b బార్ క్రాస్ d బార్ ఫైండ్ అవుట్ చేద్దాం. b బార్ క్రాస్ d బార్ ఇస్ ఈక్వల్ టు ijk అని రాసుకుని b బార్లో ఏమున్నాయండి? ఇక్కడ 3 2 మైనస్ 2 ఉంది. 3 2 మైనస్ 2. b బార్లో ఏముందని ఇక్కడ 1 మైనస్ 6 మైనస్ 4 ఉంది. సో I బార్ ఇంటూ రో కాలం రిమూవ్ చేసేసి ఇలా రాసేస్తాం, డైరెక్ట్గా రాసేస్తాం. 2 ఇంటూ మైనస్ 4 మైనస్ 8 మైనస్ 6 ఇంటూ మైనస్ 2 అంటే ప్లస్ 12 అవుతుంది. 12 అని రాస్తాను. మైనస్ j బార్ ఇంటూ ఈ రో కాలం వదిలేసి 3 ఇంటూ మైనస్ 4 మైనస్ 12 మైనస్ 1 ఇంటూ మైనస్ 2 ఎంతండి? మైనస్ 2. సో ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 అని రాస్తాం. ప్లస్ k బార్ ఇంటూ 3 ఇంటూ మైనస్ 6 మైనస్ 18 మైనస్ 1 2 2 అవుతుంది. సో ఇక్కడ మొత్తానికి మైనస్ 20 I బార్ అయింది. ఇక్కడ మైనస్ 10 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 10 j బార్ అవుతుంది. ఇక్కడ మైనస్ 20 k బార్ అయింది. సో దీనికి మాడ్యులస్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి మైనస్ 10 కామన్ తీసేస్తే 2I బార్ మైనస్ 10 కామన్ తీసేచ్చు. లేదు అంటే కనుక అలా ఉంచేసిన ఇబ్బంది లేదు. మైనస్ j బార్ ప్లస్ 2k బార్ అవుతుంది. సో అలా ఉంచేద్దాం, ఇబ్బంది లేదు. ఇప్పుడు దీన్ని మాడ్యులస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. b బార్ క్రాస్ d బార్ మాడ్యులస్ వాల్యూ కనుక్కోండి. మైనస్ 10 కాస్త 10 అని రాసేసుకుందాం. దీని మాడ్యులస్ ఏంటంటే 2 స్క్వేర్ ప్లస్ మైనస్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్. 2 స్క్వేర్ అంటే 4, 1 స్క్వేర్ అంటే 1, 2 స్క్వేర్ అంటే 4. టోటల్ చేస్తే 9 కాబట్టి 9 రూట్ 3 కాబట్టి 10 3 30 అవుతుంది. నెక్స్ట్ ఏ బార్ మైనస్ సి బార్ డాట్ b బార్ క్రాస్ d బార్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏ బార్ మైనస్ సి బార్ అంటే ఎంత వచ్చింది? మైనస్ 4j బార్ డాట్ ఇక్కడ ఇది రాసిన పర్లేదు, పైది రాస్తారు. మైనస్ 10I బార్ ప్లస్ 10j బార్ మైనస్ 20k బార్. ఇక్కడ ఓన్లీ j బార్స్ మాత్రమే ప్రొడక్ట్ అవుతాయి. మైనస్ 4 ఇంటూ 10 మైనస్ 40 అవుతుంది. సో షార్టెస్ట్ డిస్టెన్స్ ఇస్ ఈక్వల్ టు ఫార్ములా ఏ బార్ మైనస్ సి బార్ డాట్ b బార్ క్రాస్ d బార్ బై మాడ్యులస్ ఆఫ్ b బార్ క్రాస్ d బార్. ఇక్కడ మనకి డాట్ ప్రోడక్ట్ కడితే ఎంత ఆన్సర్ వచ్చింది? మైనస్ 40. షార్టెస్ట్ డిస్టెన్స్ కాబట్టి 40 అని రాసేస్తాం డిస్టెన్స్ కాబట్టి. దీని వాల్యూ 30 వచ్చింది. 10 టేబుల్ క్యాన్సిల్ చేస్తే ఆన్సర్ ఈస్ 4/3. సో ఇలా మనం దీంట్లో షార్టెస్ట్ డిస్టెన్స్ కనుక్కోవడానికి వాడిన ఫార్ములా ఏ బార్ మైనస్ సి బార్ బై ఏ బార్ మైనస్ సి బార్ డాట్ b బార్ క్రాస్ d బార్ బై మాడ్యులస్ ఆఫ్ b బార్ క్రాస్ d బార్ యూజ్ చేసాం. అర్థమైంది కదా? పాయింట్స్ ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఏబీకి ఈక్వేషన్ కనుక్కుంటారు, అలాగే సిడీకి ఈక్వేషన్ కనుక్కుంటారు. దాని నుంచి ఏని బిని సిని డిని 4 వెక్టార్స్ రాసుకుని మనం యాజ్ యూజువల్గా అంతకుముందు ప్రాబ్లంలో చెప్పినట్టుగానే ఫాలో అవుతుంటాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.